సరే, మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం కొన్ని సంగతుల్ని గడిచిన ఆదివారంలో మనం చూస్తూ వచ్చాము. ఇంకా దానికి కొనసాగింపుగా మనం చూసినప్పుడు 8వ వచనంలో మనం చూస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పైన అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడినప్పుడు, మీరు దేవుణ్ణి పోలి నడుచుకోండి, అదేవిధంగా మీరు ప్రేమలో నడుచుకోండి, ఇంకా కొన్ని విషయాల్ని చెబుతూ, ఇవి అసలు మీకు తగినటువంటివి ఏమాత్రం కూడా కాదు, అసలు వీటిని మీరు ఏమాత్రం కూడా ఉచ్చరింపకూడదు అన్నటువంటి కొన్ని మాటల్ని ఆయన తెలియపరిచినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత పైన ఎలాగ నడుచుకోవాలో, ఏ రీతిగా దేవుణ్ణి పోలి అదేవిధంగా ప్రేమలో నడుచుకోవాలో తెలియపరచినటువంటి పౌలు ఇప్పుడు మరలా ఈ భాగం నుంచి మనం కనుక గమనించినట్లయితే, మరలా సంఘము ఏ విధమైనటువంటి నడవడిని కలిగి ఉండాలో ఆ సంగతుల్ని తెలియపరుస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. మీరు పూర్వమందు ఏమై ఉన్నారంట? పూర్వమందు చీకటి అయి ఉన్నారు. పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు అంటే ఏంటి అర్థము? పూర్వంలో మీరు చీకటి అయి ఉన్నారంటే ఏంటి అర్థము? లైట్ లేదా వాళ్ళకి? కరెంట్ లేదనే? ఏంటి అర్థము? మా దేవుణ్ణి ఎరగనటువంటి వారు. ఓకే. ఇంకా చీకటి అన్నప్పుడు బైబిల్లో మనం కనుక ఆలోచన చేస్తే, చీకటి అంటే ఇప్పుడు మనం లైట్లు ఆపేస్తే వచ్చే చీకటిని గూర్చి కాదు మాట్లాడేది. ఒక పోలిక, ఒక అలంకారం. ఈ చీకటి దేనికి అలంకారంగా ఉంటుందంటే, ఇందాక వారు చెప్పినట్లు అజ్ఞానానికి, దేవుని యొక్క సత్యాన్ని ఎరగనటువంటి స్థితికి ఒక అలంకారంగా ఉంది. అదేవిధంగా చీకటి పాపానికి ఒక అలంకారంగా ఉంది. అదేవిధంగా చీకటి దేవునితో ఉన్నటువంటి దూరానికి ఒక అలంకారంగా ఉంటూ ఉంది. కాబట్టి మునుపు మీరు చీకటి అయి ఉన్నారు అన్నప్పుడు, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి మనం కనుక ఆలోచన చేస్తే, సంఘంగా లేదా సంఘంలో చేర్చబడినటువంటి వారందరూ కూడా పూర్వము వారందరూ కూడా పాపంలోనే వారు జీవించినటువంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు. పూర్వం మీరందరూ కూడా చీకటి అనేటువంటి పాపంలో మీరు ఉన్నారు. ఆ పాపంలోనే మీరు జీవించారు. ఆ పాపంలోనే మీరు కొనసాగినటువంటి వారిగా మీరు ఉంటూ వచ్చారు. కాబట్టి సంఘము పూర్వము అంటే సంఘంగా మారకముందు, సంఘంగా చేర్చబడక మునుపు ప్రతి ఒక్కరు కూడా వారు చీకటిలో ఉన్నటువంటి వారే, చీకటిలో కొనసాగినటువంటి వారే. ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను కూడా మనం ఆలోచన చేస్తే, ప్రభువుని మనము ఎరుగక మునుపు నీవైనా నేనైనా మనందరం కూడా చీకటిలో మనము జీవించినటువంటి వారమే, చీకటిలో కొనసాగినటువంటి వారమే. చీకటి క్రియల్ని అంటే పాపపు క్రియల్ని మనందరం కూడా చేసినటువంటి వారమే. అలాంటి స్థితిని మనము కలిగి ఉన్నటువంటి వారంగా మనము ఉంటూ వచ్చాము. ఇక్కడ ఈ అధ్యాయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ సంఘము పూర్వము చీకటిలో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఆ చీకటి సంబంధమైనటువంటి స్థితిలో మీరు జీవించినప్పుడు, ఆ చీకటిలో వాళ్ళు ఎలాంటి క్రియలు, ఎలాంటి కార్యాలు చేశారో మీరు కూడా అలాంటివే మీరు చేసినటువంటి వారుగా మీరు ఉంటూ ఉన్నారా అన్నటువంటి సంగతిని మనం ఆలోచన చేయొచ్చు. మనం గడిచిన కాలంలో మనం ధ్యానం చేసుకున్నాము. జారత్వం కానీ, వ్యభిచారం కానీ, అపవిత్రత కానీ, దూషణ కానీ, ఆ బూతులు కానీ, ఇలాగ ఇంకా చెప్పుకుంటూ పోతే లోభము కానీ, ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనటువంటి క్రియలే. ఇవన్నీ కూడా చీకటి సంబంధమైనటువంటి కార్యాలే. ఇవన్నీ జరిగించేవారు, ఇవన్నీ చేసేటువంటి వారు అలాగ చీకటిలో వాళ్ళు జీవిస్తున్నటువంటి వారే. పూర్వం మీ స్థితి కూడా అలాంటిదే. పూర్వం మీరు అలాగే జీవించినటువంటి వారిగా ఉంటున్నారు. పూర్వం మీరు అలాంటి స్థితిలోనే ఉంటూ ఉన్నారు. కానీ ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు.
మీరు వెలుగై ఉన్నారు కాదు. మీరు ఎప్పుడు ఏమయ్యారు? వెలుగయ్యారు అని డైరెక్ట్‌గా చెప్తున్నాడా? హుహు. ప్రభువునందు మీరు వెలుగయ్యారు. ఇప్పుడైతే మీరు ప్రభువునందు మీరు వెలుగయ్యారు. చీకటి ఏ రీతిగా పాపానికి, అసత్యానికి, అజ్ఞానానికి, దేవునితో ఉన్నటువంటి ఎడబాటుకి ఒక అలంకారంగా ఉంటూ ఉందో, వెలుగనేది దానికి భిన్నంగా, వెలుగనేది సత్యానికి, పరిశుద్ధతకు, దేవునితో సహవాసానికి ఇది అలంకారంగా ఉంటూ ఉన్నట్లు మనం గమనించగలం, మనం చూడగలము. ఇప్పుడైతే మీరు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం మనం గనక గమనిస్తే, యోహాను రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నటువంటి ఈ యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారిని ఒక వెలుగుగా, పోలికగా, ఒక అలంకారంగా ఆయన పరిచయం చేసినటువంటి వానిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారిలో జీవముంది, ఆ జీవము మనుష్యులకు ఏమైందంట? వెలుగై ఉంది. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉంది. గమనించండి, పాపము అది చీకటితో, లేదా పాపము చీకటికి దగ్గరగా ఉన్నప్పుడు, చీకటి అనే దానికి అలంకారికంగా ఉన్నప్పుడు, పాపము ద్వారా మనకు కలిగేది ఏంటి అంటే, మనం మొన్న బైబిల్ స్టడీలోనే మనం చూసాము, పాపం వలన వచ్చు జీతము మరణము. మరణము. పాపం చేసినటువంటి వారందరూ కూడా నశిస్తారు. పాపంలో బ్రతుకుతున్నటువంటి వారందరూ కూడా నశిస్తారు. పాపంలో కొనసాగేటువంటి వారందరూ కూడా నశిస్తారు, మరణిస్తారు. అయితే యేసుక్రీస్తు వారిలో జీవముంది. ఆ జీవము మనుష్యులకు ఏమైంది? వెలుగై ఉంది. వెలుగై ఉంది. వెలుగులో నడుచుకున్నటువంటి వారు, చీకటిలో నడుచుకున్నటువంటి వారు నశిస్తే, వెలుగులో నడుచుకున్నటువంటి వారు ఏమవుతారు? వెలుగులో నడుచుకున్నటువంటి చీకటిలో నడుచుకున్నటువంటి వారు నశిస్తే, వారు నాశనాన్ని తెచ్చుకుంటే, వెలుగులో నడుచుకున్నటువంటి వారికి ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే నిత్య జీవం కలుగుతుంది. వారు నిత్యము ఆ జీవాన్ని వాళ్ళు కలిగినటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ అదే మనం చూస్తున్నాము. ఆయనలో జీవం ఉంది, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉంది. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు, చీకటిలో ఉంటున్నటువంటి వారు, చీకటిలో కొనసాగుతున్నటువంటి వారు నశిస్తారు, వారు మరణిస్తారు, వారు మరణంలో వారు ప్రవేశించేటువంటి వారిగా ఉంటారు. అయితే యేసుక్రీస్తు వారిలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇదే యోహాను సువార్తలోనే 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మరి ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనం చదువుకున్నప్పుడు, 8వ అధ్యాయము 12వ వచనంలో మనం గనక చూస్తే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సో యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, నేను లోకమునకు వెలుగును, నేను లోకానికి వెలుగును. వెలుగంటే యేసుక్రీస్తు వారు ఆయన లైట్ లాగా వెలుగుతూ ఉంటాడని కాదు. నేను లోకానికి వెలుగును అంటే ఆయన సూర్యుడిలాగా వెలుతురిస్తాడని కాదు అర్థము. నేను లోకానికి వెలుగును అన్నప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో కూడా చీకటిని, పాపం అనే దాంతో అలంకారికంగా మాట్లాడుతున్నారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను
అంటే నేను పరిశుద్ధతను, పవిత్రతను, నేను సత్యమును అయి ఉంటున్నాను. నన్ను వెంబడించేటువంటి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు. నన్ను వెంబడించేటువంటి వాడు జీవపు వెలుగును కలిగి ఉంటాడు. అంటే వాడు నశించేటువంటి జీవితం వాడికి ఉండదు. వాడు నశించేటువంటి మార్గంలో వాడు కొనసాగడు. వాడు మరణానికి ఆ దారి తీసేటువంటి ఆ మార్గంలో వాడు ఉండడు. కానీ నన్ను వెంబడించేటువంటి వాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అంటే వాడు పాపం నుండి, అపరాధముల నుండి, అతిక్రమం నుండి వాడు విడుదల పొందినటువంటి వాడై పాపం లేనివానిగా పరిశుద్ధతలోను, పవిత్రతలోను వాడు వెలుగు సంబంధిగా వెలుగులో వాడు ఉంటూ వాడు జీవపు వెలుగుని వాడు కలిగి ఉంటాడు. ఎందుకంటే వాడికి అలాంటి స్థితి ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. అందుకే నేను లోకానికి వెలుగును, నేను లోకానికి వెలుగును. ఇంగ్లీష్లో ఐ ఆమ్ ది లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేనే ఈ లోకానికి వెలుగును. కాబట్టి నశిస్తున్నటువంటి వారికి, మరణ ఛాయల్లో ఉంటున్నటువంటి వారికి, ఆ మరణానికి సమీపిస్తున్నటువంటి వారికి, పాపముల్లో అపరాధంలో చచ్చిపోతున్నటువంటి వారికి, ఆ నాశనానికి నడిపింపబడుతున్నటువంటి వారికి, ఇది అలాంటి చీకటిలో ఉంటున్నటువంటి వారికి నేను ఒక వెలుగుగా ఉంటున్నాను. ఈ వెలుగు జీవపు వెలుగుగా ఉంటుంది, జీవపు వెలుగుగా ఉంటూ ఉంది. కాబట్టి నన్ను వెంబడిస్తే గనుక వారందరూ కూడా ఏం పొందుకుంటారు? ఆ జీవపు వెలుగుని వారు పొందుకుంటారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం ధ్యానం చేస్తున్నటువంటి అధ్యాయానికి మనం వద్దాం. ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. సరే, వెలుగులోనికి వచ్చినట్లయితే, వెలుగులో గనుక నడుచుకునేటువంటి వారమైతే వెలుగుల వల్ల కలిగేటువంటి ఫలము, వెలుగులో కనబడేటువంటి క్రియలు ఎలాంటివి అంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అనేవి ఆ వెలుగులో కనిపిస్తాయి. ఆ వెలుగులో కనిపిస్తాయి. అంటే ఆ వెలుగులో నడిచేటువంటి వారు ఇలాంటి వాటిని వాళ్ళు కలిగి ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ మంచితనము కానీ, నీతి కానీ, సత్యము కానీ ఇవన్నీ కూడా దేవుడు తాను కలిగినటువంటి గుణగణాలు. దేవుడు తాను కలిగినటువంటి గుణగణాలు, ఆయన కలిగినటువంటి గుణగణాలు ఇవి. మన దేవుడు మంచివాడు, మంచి చేసేటువంటి వాడు. ఆయన కేవలం మంచివాడు మాత్రమే. ఆయనలో చెడు, ఆయనలో పాపము ఇవి ఏవి కూడా లేనే లేవు. అదేవిధంగా మన దేవుడు నీతి కలిగినటువంటి వాడు. మనం గమనిస్తాం కదా, ఆయనకి నీతి రాజు అనేటువంటి పేరుంటూ ఉంది. ఆయన నీతిని అనుసరించేటువంటి వాడు, ఆయన నీతిని స్థాపించేటువంటి వాడు, ఆయన నీతిని స్థిరపరచేటువంటి వాడు, ఆ నీతిని బట్టి ఆయన నడుచుకునేటువంటి వానిగా ఉంటున్నాడు. అదేవిధంగా సత్యము యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటూ సెలవిచ్చినటువంటి వానిగా ఉంటున్నాడు. ప్రతి సత్యము కూడా అది ఆయన దగ్గర మాత్రమే సత్యముగా స్థిరపరచబడుతూ ఉంది. ప్రతి సత్యము కూడా అది క్రీస్తులో మాత్రమే సత్యం అవుతుంది. ఆయనే సత్యాన్ని స్థాపించినటువంటి వానిగా ఉంటున్నాడు. ఆయన ఆ సత్యాన్ని స్థాపించడం మాత్రమే కాదు, ఆ సత్యంలోనికి మానవాల్ని నడిపించేటువంటి వాడై ఉంటున్నటువంటి ఆ విషయాలన్నీ బైబిల్లో మనం వేరే ఆ సందర్భాల్లో ఈ మాటలన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా దేవుడు తాను కలిగినటువంటి గుణగణాలుగా ఉంటున్నాయి. ఆయన కలిగినటువంటి స్వభావంలో ఆయన కలిగినటువంటి గుణాలు ఏంటి అంటే మంచితనము, నీతి, సత్యము అనేవి ఆ దేవునికి కలిగినటువంటి గుణాలు. అయితే ఇక్కడ మనం గమనిస్తే, ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉంటున్నారు అన్నప్పుడు ఈ వెలుగు ఫలం ఏంటి అంటే మంచితనము, నీతి, సత్యము అనేవి వాటిలో కనబడుతూ ఉన్నాయి, వాటిలో ఉంటూ ఉన్నాయి. పూర్వం చీకటిలో నడుచుకున్నారు.
పూర్వం చీకటి సంబంధమైనటువంటి క్రియల్ని చేశారు. పూర్వం ఆ చీకటిలో మీరు కొనసాగారు. ఇప్పుడైతే వెలుగులోనికి వచ్చారు. అయితే ఇప్పుడు మీలో ఉండవలసినవి, ఇప్పుడు మీలో కనబడవలసినవి ఏవి అంటే, దేవునికైతే ఏ గుణాలు ఉంటున్నాయో ఆ గుణాలు ఎవరిలో కనిపించాలి? మనలో కనిపించాలి. మనలో కనిపించాలి. యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు ఎక్కువ మంది అంగీకరించకపోయేదానికి కారణం ఏంటి అంటే, సువార్త అనేది మన నోటి ద్వారా వస్తుంది గానీ, మన జీవితం ద్వారా మాత్రము హ్మ్, రావటం లేదు. మన జీవితంలో సువార్త కనిపించటం లేదు. వినిపిస్తుంది. మన నోటి ద్వారా వినిపిస్తుంది గానీ, సువార్త మన జీవితంలో ఏం చేయటం లేదు? కనిపించటం లేదు. అందుకే చాలామంది క్రీస్తుని అంగీకరించడానికి వెనకుండేదానికి కారణం ఇదే. మనం చాలా వాక్యాలు చెప్తాము. చాలా విషయాలు మనం బోధిస్తాము. చాలా సంగతులు మనం ఎరిగినటువంటి వారంగా ఉంటున్నాం. వారికి, వీరికి దేవుణ్ణి మనం పరిచయం చేస్తాం. దేవుడు ఇలాంటివాడు, దేవుడు ఇట్లాంటివాడు, ఆయన స్వభావం ఇలాంటిది, ఆయన ప్రేమించేవాడు, ఆయన మంచివాడని మనం చాలా చక్కగా చెప్తాము. అయితే అది మన జీవితంలో కనిపించనప్పుడు మనం చెప్పే సువార్త అంత ప్రభావితంగా ఏమాత్రం కూడా ఉండనే ఉండదు. ఇక్కడే చాలా మటుకు మనము ఫెయిల్ అయిపోతూ ఉన్నాము. ఇక్కడే చాలా మటుకు మనము దానికి తగినట్లుగా మనం జీవించలేకపోతున్నాము. ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉంటున్నప్పుడు మనము ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు మన జీవితాల్లో ఆ వెలుగు సంబంధించినటువంటి ఆ గుణాలు, ఆ వెలుగులో కనిపించేటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో ఏమవ్వాలి? కనిపించాలి. మన ప్రభువు మంచివాడు, మేము సేవిస్తున్నటువంటి దేవుడు మంచివాడని మనం చెప్తూ ఉన్నప్పుడు ఆ మంచితనం అనేది మనలో కనిపించాలి. మా దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని అనుసరించేవాడు, ఆయన నీతిని మాత్రమే స్థాపించేటువంటి వాడు మనం చెబుతున్నప్పుడు ఆ నీతి మన జీవితంలో కనిపించాలి. అదేవిధంగా మా దేవుడు సత్యవంతుడు, ఆయన సత్యాన్ని స్థాపించినటువంటి వాడు, ఆయనే సత్యమై ఉంటున్నాడని మనం బోధిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆ సత్యము కనిపించేటట్లుగా ఉండాలి. చాలా మటుకు మనము వాక్యాలు కేవలం వినుటకు మాత్రమే వినుట ద్వారా మాత్రమే, లేదా వినటంతో మాత్రమే అలాగ తృప్తి పడిపోతున్నాం కానీ వాక్యాలు మన జీవితంలో నుండి వెల్లడి కాలేకపోతూ ఉన్నాయి. అవి బయటికి కనిపించలేకపోతూ ఉన్నాయి. కేవలం మన నోటి మాటను బట్టి బయటకు వస్తున్నాయి కానీ మన స్వభావాన్ని బట్టి, లేదా మన జీవితాన్ని బట్టి ఏ విషయాలు కూడా కనిపించటం లేదు. అందుకే వాక్యం యొక్క ప్రభావము మనం అనుకుంటున్నట్లుగా అంతగా ఇతరుల్లో పని చేయలేకపోతూ ఉంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యము. కాబట్టి ఇక్కడ మంచితనము, నీతి, సత్యము అన్నటువంటి విషయాల్ని ఇక్కడ ఈ అధ్యాయం యొక్క వెలుగులో మనం గనక గమనిస్తే, 4వ అధ్యాయం 31వ వచనంలో మనం గనక గమనించినప్పుడు, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. మంచితనానికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. సో మంచితనం అన్నప్పుడు వీటిలో ఏ ఒక్కటి కూడా ఉండేదానికి అవకాశము ఉందా? ద్వేషం కానీ, కలహం కానీ, దుష్టత్వం కానీ, దూషణ కానీ ఇవి ఉంటే మంచితనం ఉన్నట్లా? ఏమాత్రం కూడా లేదు. వీటిలో ఏదున్నా కానీ, క్రోధమున్నా, కోపమున్నా, కలహమున్నా, ద్వేషమున్నా, ఏదున్నా కానీ మంచితనం లేనట్లు. అదేవిధంగా మనం నీతి దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడే 4:26లో కనుక మనం గమనిస్తే, 28లో కనుక మనం గమనించినట్లయితే, దొంగిలవాడు ఇక మీదట దొంగలిక, అక్కరగలని వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను.
దొంగగా ఉంటున్నాడు అనుకోండి, నీతిగా లేదా నీతికి సంబంధించినటువంటి దానికి ఆస్కారం ఉందా? ఉం? దొంగ జీవితం జీవిస్తూ ఉంటే నీతిని ప్రదర్శించగలమా? చూపించగలమా? ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ మనం చూసినటువంటి ఈ విషయాలు మునుపు వేటిని విసర్జించాలో చెప్పినప్పుడు, ఇప్పుడు నీతి కానీ మంచితనం కానీ వాటికి పూర్తిగా వేటిని విసర్జించమన్నాడు వాటిని విసర్జిస్తే తర్వాత కలిగేటువంటి ఈ వెలుగు ఫలంగా ఇవన్నీ కూడా ఉంటున్నట్లు మనం చూడొచ్చు, మనం గమనించవచ్చు. సంఘంలో ఏ ఒక్కరు కూడా దొంగిలించేటువంటి వారిగా ఉండకూడదు. దీన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు కేవలం ఒక వస్తువుల్ని తీసుకోవడము, లేదా ఇంకొకరి దగ్గర తెలియకుండా ఎత్తిపెట్టుకోవడము ఇవి మాత్రమే కాదు. కానీ జనరల్గా మనం కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చాము. ఆశించడము, అత్యాశ కలిగి ఉండడము, వాటిని కావాలని కోరుకోవడం ఇవన్నీ కూడా ఆ స్థితి కిందకే వస్తాయి. కాబట్టి మనం ఆలోచన చేస్తే వీటిలో ఎలాంటి స్వభావం ఉన్నప్పటికీ కూడా అది నీతి కిందకి ఏమాత్రం కూడా రానే రాదు. అదేవిధంగా 4:25లో మనం గనక చూస్తే, మనము ఒకరికొకరము అవయములమై యున్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మీ పొరుగు వానితో సత్యమే మాట్లాడేటువంటి వారిగా మీరు ఉంటూ ఉన్నారా? లేదా ఏదో ఒక అనుకూలత కోసమో లేదా ఇంకేదైనా దేనికోసమో అబద్ధములాడేటువంటి స్వభావం మీలో ఉంటూ ఉందా? అబద్ధములాడేటువంటి స్వభావం గనక ఉంటూ ఉన్నట్లయితే మీరింకా ఎక్కడున్నట్టు? ఇంకా ఎక్కడున్నట్టు? చీకటిలోనే ఉన్నట్టు. మీరింకా చీకటిలోనే ఉన్నట్టు. మీరింకా చీకటి సంబంధమైనటువంటి క్రియలే చేస్తూ ఉన్నట్టు. కాబట్టి ఈ వెలుగు ఫలము సత్యమై ఉంటున్నది. ఆ సత్యాన్ని అనుసరించాలి, సత్యాన్ని జరిగించేటువంటి వారంగా మనం ఉండాలి. ఆ సత్యము మన జీవితంలో కనిపించే విధంగా ఉండాలి అన్నటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసినవి మనము ప్రాక్టికల్గా మన అనుదిన జీవితంలోనూ మన సంఘ జీవితంలోనూ మనము చేయవలసినటువంటివి. మంచితనము, నీతి, సత్యము వీటిని అనుసరించేటువంటి వారంగా మనం ఉండాలి. నేను చర్చిలో అనుసరిస్తాను, నేను పని చేసే దగ్గర లేదా నేను ఉద్యోగం చేసే దగ్గర వీటిని అనుసరించను అంటే ఏమైపోతాం అప్పుడు మనము? ఎలాంటి వారం అవుతాం అప్పుడు మనము? చర్చిలో నేను అనుసరిస్తాను, నేను పని చేసే స్థలంలో కానీ, నేను జాబ్ చేసే దగ్గర కానీ, లేదా ఇంకొక స్థలంలో కానీ నేను వీటిని అనుసరించను అంటే ఎలాంటి జీవితం అది? వేషధారణ జీవితం. చాలా భయంకరం వేషధారణ జీవితం. అంటే నేను సంఘంలో దేవుని ప్రజల మధ్య నేను ఇలాగ ఉన్నట్లు నేను ప్రవర్తిస్తాను, తర్వాత నేను అలాగ ఉండను, లోకం ఎలాగబోతుందో లోకాన్ని అనుసరించి నేను పోతాను అంటే మనము వేషధారులం అవుతాము. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యము. మన నడవడి, మనం ఏమై ఉన్నామో దానికంటే కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు జనులు మనల్ని ఎక్కువగా ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు. చర్చిలో ఏముంది? మన ప్రవర్తన, మన స్వభావం అంతా కూడా మంచిగానే ఉంటుంది ఆల్మోస్ట్ కదా, అవునా కదా? చర్చిలో మన ప్రవర్తన, మన స్వభావం అంతా ఆల్మోస్ట్ మంచిగానే ఉంటుంది. ఎంత కోపం వచ్చినా కోపడము, కంట్రోల్ చేసుకుంటాము. ఎంత ద్వేషమున్నా పైకి ప్రదర్శించము, కంట్రోల్ చేసుకుంటాము. కానీ బయట సమాజం మనల్ని బాగా గమనిస్తుంది, మనల్ని బాగా పరిశీలన చేస్తుంది. మన ప్రవర్తనని, మన స్వభావాన్ని సమాజం ఎక్కువగా పరిశీలన చేస్తుంది. క్రైస్తవుడు అంటే ఇంకా ఎక్కువగా పరిశీలన చేస్తుంది. కాబట్టి అలాగా పరిశీలన చేసేటువంటి సమాజంలో మనము ఈ రీతిగా మంచితనం కానీ, నీతి కానీ, సత్యాన్ని కానీ మనం అనుసరించినప్పుడు దేవుణ్ణి మనము వినిపించడం మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే చూపించిన వారంగా మనము
ఉంటాము, చూపించినటువంటి వారముగా మనం ఉంటాము. కిందకి వెళ్దాము. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తూ మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. కాబట్టి మీరు పరీక్షిస్తూ ఉండండి. దేవునికి ఏది ప్రీతికరమైనదిగా ఉందో, దేవునికి ఏది ఇష్టమైనట్టుగా ఉందో, మనం ధ్యానం చేసినటువంటి 4వ అధ్యాయము, మనం ధ్యానం చేసినటువంటి 5వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాల్లో నుండి సారాంశాన్ని గనక మనం గమనిస్తే, దేవుడు ఎక్కువగా ఆయన ఏం కోరుకుంటున్నాడు, లేదా ఆయనకి ఎక్కువగా ఏది ప్రీతికరమైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే మనకి ఏమర్థమవుతుంది? ఏదైనా ఒకటి అర్థం తెలుస్తుందా మీకు? ఏది ప్రభువుకి ప్రీతికరమైనదిగా ఉంటుందో? 4వ అధ్యాయం చూసాము, 5వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఈ 2 అధ్యాయాల నుండి బాగా అన్ని విషయాల్ని బాగా చిలికి బాగా చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. ఆ స్టఫ్, ఆ వెన్నని కనుక తీస్తే ఈ అన్ని విషయాల్లో ఎక్కువగా దేవుడు సంఘము నుండి, విశ్వాసుల నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయనకి ఏది ప్రీతికరమైనదిగా ఉంటుంది? మీరేమైనా ఊహించగలరా? ఏం ప్రీతికరంగా ఉంటుంది? ఏది ఆయనకి ఇష్టం ఉంది? దేన్ని ఆయన ఎక్కువగా కోరుకుంటున్నాడు ఆ సంఘం నుండి? అమ్మా, నీతిని కోరుకుంటున్నాడు. ఇంకా ఇంకా ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు ఆయన పరిశుద్ధతని ఆయన కోరుకుంటున్నటువంటి వానిగా ఉంటున్నాడు. పరిశుద్ధత. అందుకే 4వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే, మీరు అపవిత్రులుగా ఉండొద్దు, అపవిత్రతకు చోటు ఇవ్వద్దు, ఇవన్నీ అపవిత్ర సంబంధమైనవి, ఇవన్నీ దుష్టత్వానికి సంబంధించినవి, ఇవంతా కూడా ప్రాచీన స్వభావానికి సంబంధించినవి. కాబట్టి ప్రాముఖ్యంగా దేవుడు ఎక్కువగా ప్రీతికరంగా ఉన్నటువంటి విషయము దేవునికి ఏంటి అంటే, అది ఆయన పరిశుద్ధతని కోరుకుంటున్నటువంటి వానిగా, పరిశుద్ధతని ఆయన కోరుకుంటున్నటువంటి వానిగా ఉంటున్నాడు. అదేవిధంగా మనం ఇతర లేఖనాల వెలుగులో కూడా మనం గమనించినప్పుడు, దేవుడు ఆ పరిశుద్ధతని ఆయన మానవుల నుండి లేదా సంఘం నుండి, విశ్వాసుల నుండి ఆయన ఎక్కువగా ఆయన కోరుకున్నటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం గనక గమనిస్తే, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని యొక్క చిత్తము ఏమై ఉందో, ఇంకా పైన దేవుణ్ణి సంతోషపరిచేటువంటి విషయం ఏమైందో ఈ లేఖనంలో మనం చూసినప్పుడు, పరిశుద్ధత కలిగి ఉండుటే దేవుని చిత్తము. పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము. ఇంకా పరిశుద్ధత కలిగి ఉండడమే దేవునికి సంతోషకరమైనటువంటి విషయము. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? మనం అర్పించేటువంటి కానుకల్ని బట్ట, లేదా మనం ఇంట్లో పెట్టుకునేటువంటి కృతజ్ఞత కూడికల్ని బట్ట, లేదా మనం చేసేటువంటి లేదా మనం పాడేటువంటి కీర్తనలు బట్ట ఏమాత్రం కూడా కాదు. కానీ దేవుడు ఆయన
దేన్ని బట్టి సంతోషించువాడై ఉన్నాడంటే ఆయన పరిశుద్ధతను బట్టి సంతోషించేటువంటి వానిగా ఉంటున్నాడు. అందుకే ప్రభువునకు ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి తెలుసుకోండి. అంటే ప్రతి దానిలో, ప్రతి విషయంలో కూడా మీరు పరిశుద్ధతను పరీక్షించి తెలుసుకోండి. ప్రతి విషయంలో ఏది పరిశుద్ధమైనదో మీరు గ్రహించండి. ప్రతి విషయంలో ఏది పరిశుద్ధతకు దగ్గరగా ఉందో దాన్ని మీరు పరీక్షించండి. దాన్ని మీరు అనుసరించండి. అది ప్రభువుకి ఎలాగ ఉంటుందంట? ఉం? ప్రభువుకి అది ప్రీతికరంగా ఉంటుంది. ప్రభువుకి అది ఇష్టమైనదిగా ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సాధారణంగా మన జీవితాల్ని మనం పరిశీలన చేసినప్పుడు మనం మనుషులకి ఇష్టమైనవి చేస్తామా? ప్రభువుకి, దేవునికి ఇష్టమైనవి చేస్తామా? మన జీవితంలో ఎక్కువ భాగము మనము ఎవరిని సంతోషపెట్టే వాళ్ళంగా మనం ఉంటాము? మనుషుల్ని మనము సంతోషపెట్టే వారంగా మనము ఉంటాము. ఉదయం నుంచి మన ఆలోచన ఇదే. ఈ పని చేస్తే నేను ఎవరిని లేదా ఎవరికి సంతోషం కలుగుతుంది, లేదా ఈ పని చేస్తే ఎవరికి మంచి అనిపిస్తుంది, ఈ పని ద్వారా ఇతరులకి ఎలాంటి ఇది కలుగుతుంది. మన ఆలోచన, మన తలంపు ఎప్పుడు కూడా మనుషుల్ని ఆధారం చేసుకుని ఉంటుంది. ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా, నేను ఈ పని చేస్తే ఇది ప్రభువుకి సంతోషకరంగా ఉంటుందని, నేను ఈ పని చేస్తే ఇది దేవునికి మంచిగా అనిపిస్తుందని, ఈ పని ద్వారా దేవుడు ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అన్నటువంటి తలంపు మనకు ఉండాలి. మన రోజువారీ జీవితంలో మనకు ఉండాలి. అందుకే పరీక్షిస్తూ ఉండండి. దేవునికి ఏది ప్రీతికరమైనదో అది మీరు ఆలోచించండి. ఆలోచించి మీరు తెలుసుకొని దాన్ని మీరు అనుసరించండి, దాన్ని చెయ్యండి అని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నటువంటి వారిని గమనిస్తున్నాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యము మన అనుదిన జీవితంలో. ఇది చాలా అవసరము మనందరికీ కూడా. దేవుణ్ణి మనం ఎంత మటుకు ఆయనకి ఇష్టమైనవి మనం చేస్తున్నామో ఇది పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. మనం చేసే వాటిని బట్టి మనం తృప్తి పడిపోతే సరిపోదు. ఈరోజు ఆదివారం కదా, చర్చికి వచ్చాను కదా, 10:30 నుంచి 12:30 దాకా కూర్చున్నాం కదా, చాలు అని నాకు తృప్తి కలగడం కాదు. ఎవరికి సంతోషం కలగాలి? దేవునికి సంతోషం కలగాలి. దేవునికి సంతోషం కలగాలి అంటే ఇక్కడికి కూడి వచ్చినప్పుడు మనము ఆ పరిశుద్ధతలో, ఆ పవిత్రతలో మనం దేవుణ్ణి సేవించగలిగినప్పుడు దేవుడు అలాంటి ఆరాధనని బట్టి ఆయన ఆనందిస్తాడు. అలాంటి ఆ ఆరాధనని బట్టి ఆయన సంతోషించేటువంటి వానిగా ఉంటాడు. నేను పాటలు పాడేశాను, ఈరోజు ఈ ఆదివారం నేను పాట పాడేశాను, వాక్యం చదివేశాను, ప్రార్థించేశాను, వాక్యం వినేశాను అని నేను తృప్తి పడిపోతే సరిపోదు. కానీ కాబట్టి అన్ని విషయాల్లో అంటే మన టాపిక్ కొంచెం పక్కకి వెళ్తుంది. కానీ ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి తెలుసుకోండి. దేవునికి పరిశుద్ధత చాలా ప్రీతికరమైనది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధునిగా ఉంటున్నటువంటి వాడు. నేను పరిశుద్ధును గనక మీరును పరిశుద్ధులై ఉండండి అని ఆయన సెలవిచ్చినటువంటి వాడు. కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది అదే దేవునికి ప్రీతికరమైనదిగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దాన్ని గ్రహించి తెలుసుకొని అందులో మీరు నడుచుకోండి, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని సెలవిస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఏం చేయండి? నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి. అంధకార క్రియలేంటో ఇందాక మనం చూసాం. జారత్వము, వ్యభిచారము, అపవిత్రత, లోభము, దుష్టత్వము, దూషణ, కలహము, బూతులు, ఇవన్నీ కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలు. అట్టి వాటిలో మీరు పాలివారై ఉండొద్దు. పాలివారై మీరు
పాలివారై మీరు ఉండొద్దు. ముందు అధ్యాయాల్లో మనం చూసాము. ఇలాంటి పేరైనా గాని మీరు ఇలాంటి వీటి పేరైనా గాని మీరు ఎత్తకూడదు. అసలు ఇలాంటివి మీ జీవితంలో ఉండకూడదు. ఇప్పుడు మరలా అంటే ఒక పాయింట్‌ని ఎంత స్ట్రెస్ చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు, మీరు ఎంత విసర్జించాలంటే వీటిని మాటిమాటికి ఆయన రాస్తూ ఉన్నప్పుడు ఆ విషయాల్ని అంత ఎక్కువగా వాటిని ఒత్తి చెప్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. మీరు చెయ్యకూడదు. వీటి పేరైనా మీరు ఎత్తకూడదు. వీటిని మీరు అసలు కలిగి ఉండకూడదు. ఇప్పుడు మరలా అంటున్నాడు, అటు వారితో మీరు పాలివారై మీరు ఏమాత్రం కూడా ఉండకూడదు. పాలివారై ఉండకూడదు. ఇంకా ఏం చేయాలి? వాటిని ఖండించాలి. ఖండించాలి. ఖండించడం అంటే జనరల్‌గా మనకి ఒప్పుకోకపోవడం అన్నటువంటి మీనింగ్ వస్తుంది కానీ, ఇంగ్లీష్‌లో మనం గనక గమనిస్తే దీనికి వాడినటువంటి పదము ఆహ్, ఎగ్జార్ట్ అని ఉంటుంది. ఎగ్జార్ట్ అన్నప్పుడు దానికి చాలా అర్థాలొస్తాయి. ఈ అంధకార సంబంధమైనటువంటి క్రియలలో పాలివారై ఉండక, అలాంటి వాటిని చేస్తున్నటువంటి వారిని ఏం చేయాలి అంటే, మీరు బ్రతిమలాడుకోనైనా, మీరు మంచి సలహా ఇచ్చైనా, మీరు మంచిగా కష్టపడైనా, లేదా వాళ్ళని ప్రోత్సహించైనా, వాళ్ళని హెచ్చరించైనా, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చైనా కానీ, అట్లాంటివి వారు చెయ్యకుండా మీరు వారిని హెచ్చరించాలి లేదా ఖండించాలి. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే, సంఘము అన్నప్పుడు ఎవరి జీవితం వాళ్ళు జీవించేదానికే, మనం కలిసి జీవించేదానికే సంఘంగా ఉండేది. చెప్పండి, గట్టిగా చెప్పండి. కలిసి జీవించేదానికి, కలిసి జీవించేదానికి. ఒప్పుకుంటున్నారా? లేదా లేదు, వ్యక్తిగతంగా ఎవరి జీవితం వాళ్ళు జీవించేదానికే సంఘమా? చెప్పండి. ఏమాత్రం కూడా కాదు. సంఘము అన్నప్పుడు మనం కలిసి జీవించేదానికి. ఇప్పుడు కలిసి జీవించేదానికి అన్నప్పుడు జనరల్‌గా ఒక ఉదాహరణ చెప్దాం. శశి ఉన్నాడు. తన నడతలు సరిలేవనుకోండి, తన మార్గములు సరిలేవనుకోండి. ఇప్పుడు సంఘంగా మనం కలిసి జీవించేటువంటి వారిగా ఉంటున్నప్పుడు తనని హెచ్చరించాలా? లేదా అతని జీవితం అతనిది కాబట్టి మనం ఏం పట్టించుకోబల్లేదన్నట్టు ఉండాలా? ఖచ్చితంగా మనము హెచ్చరించాలి. సంఘం ఉండేది ఇందుకే. హెచ్చరిస్తారు. మిమ్మల్ని ఎలాగైనా కానీ ఆ మార్గంలో మీరు ఉండకుండా, మీరు సరైనటువంటి మార్గంలో ఉండేదానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. లేదు, ఇది వాళ్ళ వ్యక్తిగత సంబంధమైన విషయము. ఆ అబ్బాయి యవనస్తుడు కదా, అతను పర్సనల్లే, మనకెందుకులే. సంఘానికి ప్రాబ్లం రానంత వరకు మనకి ఆ అబ్బాయిని పట్టించుకోబలేదు అన్నట్లుగా మనము పక్కన పెట్టేస్తామనుకోండి, ఇది సంఘం అవ్వదు. అందుకే సంఘము అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇలాంటి వాటిలో పాలువారై మీరు ఉండొద్దు. అదేవిధంగా అలాంటి వాటిని మీరు ఏం చేయాలి? ఖండించాలి. మీరు ఖండించాలి. అబ్బాయి మార్గం వైదొలుగుతూ ఉంటే హెచ్చరించాలి. అబ్బాయి మార్గం వైదొలుగుతూ ఉంటే సరిచేయాలి, ప్రోత్సహించాలి, బ్రతిమలాడుకోవాలి, సలహా ఇవ్వాలి, ఒత్తిడి తీసుకురావాలి. ఇవన్నీ కూడా చేసి తాను నశించకుండా, తాను నిత్యత్వంలో నిత్యరాజ్యంలో ఉండేటట్లుగా తన మార్గంని మరలించేటువంటి వారంగా ఉండాలి. ఇది సంఘం అవుతుంది. ఉదాహరణగా నేను మాట్లాడుతూ ఉన్నాను. సరే, తను యవనస్తుడు అనుకోండి. ఇప్పుడు మీ విషయాలు, ఇప్పుడు నేను వాక్యంలో అనుకోకుండా, నాకు తెలియకుండానే అర్థం ఏదైనా స్ట్రెస్ చేసి చెప్పినప్పుడు అది మీకు తగిలిందనుకోండి, ఏదైనా ఒక పాపం గురించి బాగా ఒత్తిడి చేసి చెప్పాను, బోధించాను తెలియకుండానే, అంటే దేవుడు నడిపించేటువంటి నడిపింపుని బట్టి అది మీకు తగిలిందనుకోండి, ఏం చేస్తారు? చర్చి మానేస్తారు, అలుగుతారు. ఇంకా ఎక్కువ బాధపడితే పూర్తిగా వేరే చర్చికి వెళ్తారా? వెళ్ళరా? వెళ్తారండి.
అట్లా ఎంతకాలం తప్పించుకుంటాము? సంఘం అంటే అది కాదు కదా! మీ పిల్లలు వారి వారి జీవితాలు నశించిపోతూ ఉంటే మీరు చెప్పకుండా ఊరికనే చూస్తూ ఉంటారా? ఏం గాదులే, పోనీలే అంటా ఉంటారా? వారు నశించిపోతూ ఉంటే? మీ పిల్లలు పాపంలో కొనసాగుతూ ఉంటే మీరు చూస్తూ ఏం పట్టి పట్టనట్టు ఉంటారా? మీ పిల్లలు చెయ్యరాని దుష్కార్యములు చేస్తుంటే మీరు ఏమి మీకు అది సంబంధించిన విషయం కానట్టు, అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అన్నట్లు పట్టించుకోకుండా ఉంటారా? ఎలాగా మీ కుటుంబంలో జరుగుతున్నప్పుడు మీరు ఎలాగైతే ఉండరో, సంఘంలో కూడా అలాగా ఉండకూడదు. అలాగ ఉండేదానికి లేదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనతో సహవాసంలో ఉన్నటువంటి వారు హెచ్చరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా నీ తోటి సహోదరుడు గాని, నీ తోటి సహోదరి గాని, వారు మీలో ఉన్నటువంటి ఏదైనా విషయాల గురించి హెచ్చరించినప్పుడు, తిరిగి వాళ్ళ మీద తిరుగుబాటు ఏమాత్రం కూడా చేయొద్దు. ఏమాత్రం కూడా చేయొద్దు. నువ్వా నాకు చెప్పేది, నీలో ఇది లేదా అని వెంటనే వాళ్ళ మీదకి తిరుగుబాటు చేయొద్దు. నన్ను హెచ్చరించినప్పుడు లేదా నాకు ఏదైనా చెప్పినప్పుడు పరిశీలన చేసుకుందాం. మంచి మనసుతో దాన్ని తీసుకుందాం. ఆ హెచ్చరికని ఆ హెచ్చరికకి తీసుకొని జాగ్రత్త పడినప్పుడు ఎవరు బాగుపడతారు? నేనే బాగుపడతాను. అది నాకే మేలైనటువంటిది. కాబట్టి సంఘంలో ఇలాంటి వాతావరణం అయితే మనం ఎక్కడగా చూడము. ఎందుకంటే వచ్చినంత వరకే కలిసొస్తాం గానీ, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పాటికి వాళ్ళు ఇంకా ఎలాంటి సంబంధం లేకుండా ఉంటాం. కానీ సంఘం అంటే కాదు. అలా కాదు. మీలో ఒక సహోదరుడు గాని, ఒక సహోదరి గాని వారు తప్పిపోతూ ఉంటే ఖచ్చితంగా హెచ్చరించాల్సిందే, ఖండించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే, చేయాల్సిందే. అందుకే మనం చూస్తాము. ఆ లేఖన భాగము గుర్తులేదు గాని, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి. నశించకుండా లాగండి. అగ్నిలో పడిపోతూ ఉన్నారు. చూస్తూ ఊరుకుంటామా? సరే, బయట సమాజానికి, బయట లోకానికి సరే మనం వాళ్ళకి చేరువ కాలేకపోతున్నాము, అవ్వటం లేదు అనుకోండి. కనీసం సంఘంలో మన ఈ కొద్ది కుటుంబాల మధ్య నశించిపోతున్నటువంటి వారిని మనం లాగాల్సినటువంటి బాధ్యత మనకి లేదా అంటే, బాధ్యత మనకి ఉంది. ఆ బాధ్యత మనకి ఉంది. అందుకే అలాంటి వాటిలో మీరు పాలువారై ఉండొద్దు. ఫస్ట్ మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. అదేవిధంగా అట్లాంటి వాటిని మీరు ఏం చేయాలి? ఖండించాలి. మీరు చేయొద్దు. అదేవిధంగా అట్లాంటి వాటిని మీరు ఖండించండి. తర్వాత ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటకైనను అవమానకరమై ఉన్నది. మరలా అదే పాయింట్‌ని అపోస్తలుడైన పౌలు బాగా ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నటువంటి మనగా ఉంటున్నాడు. వారు చేసే ఆ రహస్య కార్యములు, వాటిని గూర్చి మాట్లాడుట కూడా ఎలాగుందంట? అవమానకరంగా ఉంటుంది. గమనించండి, ఆలోచించేయండి. ఇక్కడ పైన మనము ఈ 5వ అధ్యాయంలో కానీ, 4వ అధ్యాయంలో కానీ అక్కడ పేర్కొనబడినటువంటి పాపములు అన్నీ కూడా అవి అవమానకరమైన పాపములుగా ఉంటున్నాయి కదా. వాటిలో ప్రాముఖ్యంగా అతి అవమానకరమైనటువంటి పాపములు ఏంటి అంటే, మరలా అవే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వ్యభిచారం కానీ, జారత్వం కానీ, ఇవి అవమానకరమైనటువంటి పాపములు. వాటి వల్ల కలిగేటువంటి అవమానము అంత సులభంగా ఏమాత్రం కూడా పోద్దా? ఇప్పుడు నేను ఒక వ్యభిచారిగా ఉంటున్నాను అనుకోండి, అది బహిర్గతమైంది, తెలిసింది మీకు. ఇప్పుడు మీ అందరి దృష్టిలో ముందు ఎలాగైతే ఉన్నానో అలాగే ఉంటాను నేను. మీరు మీ మనస్సుల్లో చాలా నన్ను అవమానిస్తారు కదా. ఆ అవమానం అంత సులభంగా తొలగిపోద్దా?
నేను దేవుని దగ్గర క్షమాపణ ఒప్పుకొని విడిచిపెట్టినా గానీ, ఆ అవమానం అంత సులభంగా పోదు. అందుకే అట్టి వాటిని గురించి మాట్లాడుకోవడమైనా గానీ అవమానకరంగా ఉంటుంది. అంటే ఎంత విసర్జించాలో అట్లాంటి వాటిని ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మరలా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. లోకంలో అయితే సాధారణమైపోయింది. ఈ జారత్వం గానీ, వ్యభిచారం గానీ ఇవన్నీ గూడా సాధారణంగా ఉంటున్నాయి. కానీ పరిశుద్ధులకు, దేవుని పిల్లలకు, విశ్వాసులకు ఇది ఏమాత్రం కూడా తగనిది. అట్లాంటి వాటిని గూర్చి మాట్లాడుకోవడం గూడా అది అవమానకరంగా ఉంటూ ఉంది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా! వెలుగే కదా! అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి సమస్తము కూడా ఖండింపబడి వెలుగు చేత అది ప్రత్యక్షపరచబడుతూ ఉంది. ప్రత్యక్షపరచబడుతుంది. కాబట్టి ఆ వెలుగు ప్రకాశించినప్పుడు, ఆ వెలుగు ప్రకాశించినప్పుడు, ప్రత్యక్షపరచబడినప్పుడు సమస్తము కూడా అది బహిర్గతం అవుతుంది. సమస్తం కూడా అది బయటికి వెళ్ళడగుతూ ఉంది. కాబట్టి ఆ వెలుగు సమస్తాన్ని కూడా బయటికి తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ దేవుని వెలుగు, ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు ప్రతి విధమైనటువంటి అవమానకరమైన, రహస్యమైన, ప్రతి విధమైనటువంటి అపవిత్రతకు సంబంధించిన ఇవన్నీ కూడా అవి బహిర్గతం అవుతాయి. బయటికి వెల్లడవుతాయి. అవి వెల్లడి చేసేది ఏంటి అంటే ఆ వెలుగే అట్టి వాటిని వెల్లడి చేస్తుంది. కాబట్టి సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడతాం. అందుకే నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి ఇంకా నీవు గనక నిద్రిస్తూ ఉన్నట్లయితే నీవు మేలుకో, నిద్రలో నుంచి లేయి. ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఈ ప్రతి విధమైనటువంటిదే సమస్తము కూడా ఖండింపబడుతూ ఉంది. అవమానకరమైన, రహస్య సంబంధమైన ఇవన్నీ కూడా ఖండింపబడతాయి. అవన్నీ కూడా బహిర్గతం అవుతాయి. కాబట్టి మృతుల్లో నుండి లెమ్ము అంటే పాత నిబంధన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసి, పూర్వము ఆ చావులో, ఆ మరణంలో, చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని వెలుగు ఎవరి మీద అయితే ప్రకాశించిందో ఆ వెలుగులోకి వచ్చిన అందరూ కూడా ఏమయ్యారంటే వారు లేచినటువంటి వారుగా, సజీవులైనటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ అంధకార సంబంధమైన, ఈ రహస్య సంబంధమైన, ఈ అవమానకరమైన ఇవన్నీ కూడా ఇవి నాశనానికి నడిపించేవి. కాబట్టి దేవుని యొక్క వెలుగులోనికి మనం కనుక వచ్చినట్లయితే అవన్నీ కూడా విసర్జించి మనము మేల్కొన్నటువంటి వారంగా, లేదా సజీవులంగా మనం ఉండేటువంటి వారంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5వ అధ్యాయంలో మనం ఇప్పటి వరకు చూసుకున్నటువంటి భాగంలో మనం గనక గమనిస్తే, ఫస్ట్ ఏమో దేవుని పోలి నడుచుకోండి, ప్రేమలో నడుచుకోండి, ఇప్పుడు వెలుగులో మీరు నడుచుకోండి. నడుచుకోండి అంటే ఒక రోజు, ఒక నెల, లేదా బాప్తిస్మం తీసుకున్న ఒక వారం రోజుల? విశ్వాసులు, క్రీస్తుని నమ్ముకున్న వారు, సంఘంగా ఉంటున్నటువంటి వారు అనుదినము, ప్రతిదినము కూడా దేవుణ్ణి పోలి నడుచుకోవాలి, ప్రేమలో నడుచుకోవాలి. అదేవిధంగా ఇంకా దేనిలో నడుచుకోవాలి? ఇప్పుడు ధ్యానం చేస్తాం. వెలుగులో నడుచుకోవాలి. ప్రతిదినం నడుచుకోవాలి. ప్రతిరోజు అనుసరించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం ధ్యానం చేసినటువంటి కొద్ది మాటలు మనం పరిశీలన చేసుకుంటూ ఉండగా, ఏ రీతిగా వెలుగు సంబంధుల వలె
ఆ వెలుగులో మీరు నడుచుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నప్పుడు, ఆ వెలుగు ఫలము సమస్తం విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యము దానిలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి అంధకార సంబంధమైన, నిష్ప్రయోజనమైన, అవమానకరమైనటువంటి వీటన్నిటిని కూడా మీరు ఖండించండి. అట్టి వాటిని మీరు విసర్జించండి. అట్టి వారితో మీరు పాలివారై మీరు ఉండకండి. అట్టి వాటిని మీరు ఖండించండి. వాటి పేరైనా మీరు ఎత్తొద్దు. వాటి గురించి మీరు మాట్లాడనైనా మీరు మాట్లాడొద్దు అని చాలా 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 ఖండితంగా సెలవిచ్చినటువంటి వానిగా ఉంటుండగా, దేవుడు అనేకమైనటువంటి సంగతులు మనం ముందుంచుతూ ఉండగా, మనం ఏ రీతిగా సంఘంగా నడుచుకోవాలో, అన్నిటికంటే మించి ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో మనం ధ్యానం చేసినటువంటి అంశాన్ని బట్టి దేవుడు ఆయన పరిశుద్ధతను, పవిత్రతను ఆయనకు ఎక్కువగా ప్రీతికరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన పరిశుద్ధతను, పవిత్రతను ఆయన కోరుతున్నటువంటి వానిగా ఆయన ఉంటూ ఉండగా, ఆ ప్రభువునకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించుకున్నట్లు మనం ధ్యానం చేసినటువంటి మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం.